నమస్తే, వెల్కమ్ టు D24 న్యూస్. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ముద్రగడను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ ముద్రగడ లాంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారని, కాపుల కోసం, కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన వ్యక్తి ముద్రగడ అని అన్నారు. రాజకీయాల్లో నష్టపోయిన ముద్రగడ తన కులాన్ని ఏనాడు ఉపయోగించుకోలేదని, కాపునాడు సమావేశం సమయంలో ముద్రగడ టీడీపీకి రాజీనామా చేసి ఆ సమావేశానికి వచ్చారన్నారు. ఆ సమయంలో వంగవీటి జైల్లో ఉన్నారన్నారు. కేవలం ఒక సవాల్ను స్వీకరించి ముద్రగడ తన పేరును మార్చుకున్నారని, పేరు మారిన ముద్రగడ ముద్రగడే, అందుకే ముద్రగడను అభినందించాలని కిర్లంపూడి వచ్చానన్నారు. తన పేరుని మార్చుకున్నారని తెలిసిన దగ్గర నుంచి, అధికారంగా తెలిసిన దగ్గర నుంచి, గుంటూరు నుంచి ప్రత్యేకంగా వచ్చి వారిని అభినందించాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఈ రోజుకి కుదిరింది. ఎందుకు ఆయన్ని అభినందించాలని అనుకుంటున్నానంటే, నాకు చాలా కాలం నుంచి వారు పనిచేస్తాను. ముఖ్యంగా నేను న్యాయవాదం వృత్తి చేస్తున్నప్పుడు, శాసనసభ్యులుగా కాకముందు, దట్టు వంగవీటి మోహన్ రంగా గారి హత్యకు ముందు ఒక చరితాత్మకమైనటువంటి మీటింగ్ విజయవాడ నడిబొడ్డులో కాపునాడు పేరుతో జరిగినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశంలో ఉన్నారు. తెలుగుదేశానికి రాజీనామా చేసి ఆ రోజు కాపునాడు మీటింగ్ వచ్చి ఆ రోజు ప్రధానమైనటువంటి వక్తగా, ముఖ్య అతిథిగా పాల్గొని కాపునాడుకు వన్నె తెచ్చారు. ఆ రోజున వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నారు. ఆ రోజు తృణప్రాయంగా తన పదవిని వదిలి కాపునాడుకు హాజరైన దగ్గర నుంచి వారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. కోసం పోరాడేదే తప్ప కులాన్ని ఏ రోజున కూడా ఉపయోగించుకోలేదనేది నా అభిప్రాయం. ఆయన అనేక ఉద్యమాలు చేశారు, మొండిగా పట్టుదలగా ముందుకు వెళ్ళారు. అనేక మంది కోట్ల రూపాయలు పెట్టి కొనాలన్నా కూడా కొనలేనటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు, ఆవేశపడ్డారు, ఆలోచన చేశారు. కానీ ఆవగింతంత అవినీతి కూడా నేను ఇప్పుడు చూడలేదని మనం చేస్తున్నాను. అలాంటి వ్యక్తి మరి తన పేరు మార్చుకున్నారు. ఆయన ముద్రగడ పద్మనాభం గారు. ఆయన మార్చుకున్న దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు. ఎందుకు మార్చుకున్నారు? ఒక సవాలును స్వీకరించి తాను పేరును మార్చుకున్నారు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీరు కూడా ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నారు. అరే, ఈ పని కాకపోతే నా పేరు మార్చుకుంటారా అన్న వాళ్ళను వేల మందిని చూశా, లక్షల మందిని చూశా. కానీ అది జరగకపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా నేను చూడలా. నా జీవితం మొత్తంలో ఎవరన్నా చూశా, ఎవరన్నా చేశారేమో నాకు తెలియదు. నా జీవితం మొత్తంలో ఒక్కడిని కూడా పని కాకపోతే, సవాలు విసిరితే ఆ సవాలులో ఓడిపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా చూడలా. ఇప్పుడు చూస్తున్న ముద్రగడ పద్మనాభ రెడ్డిని అన్న మాట ప్రకారం పేరు మార్చుకున్నాడు కాబట్టి ఆయన అభినందించాలి అని అనుకుంటున్నా. వెనక్కి వెళ్ళి చూస్తే దశాబ్దాల శతాబ్దాల చరిత్ర వెనక్కి వెళ్ళి చూస్తే సత్యహరిశ్చంద్రుడు కాలం కలిసి రాక, మాట తప్పలేక కాటికాపరయ్యాడు. కాటికాపరయ్యినా సత్యహరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడే. పేరు మారినా ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభమే అని చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చా. నాకు తెలుసు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా మంత్రి చేశారు ఒక ఆయన, సంగీతం వెంకటరెడ్డి గారు. పుట్టుకతోనే ఆయన పేరు సంగీతం వెంకటరెడ్డి.
ఆయన ఏమని పిలిచేవాళ్ళు ఇక్కడ? పెదకాపు అని పిలిచేవారు. ముద్రగడ పద్మనాభం గారు కూడా పెదకాపే, మరి మాట్లాడితే పెద్ద పెద్ద కాపు అని నేను నమ్ముతున్నా. అలాంటి ముద్రగడ పద్మనాభం గారు అరుదైనటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటారు. వారి దగ్గరికి వచ్చి వారిని నిజంగా నేను ఒక శాలువ, ఒక బొకే తీసుకొచ్చి సన్మానిద్దామని తీసుకొచ్చా. ఆ శాలువ నాకు కప్పితే, ఆ బొకే నాకు ఇస్తే అతను నా ఇంట్లోకి రావద్దనేటువంటి పద్ధతుల్లో ఆయన మాట్లాడారు. ఎందుకంటే అలాంటి స్వీకరించేటటువంటి మనిషి కాదు. కాబట్టి అలాంటి వ్యక్తిని, ఆయన కన్నా చిన్నవాడిని, నేను మొట్టమొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిని అభినందించాలనేటువంటి ఒక చిరు కోరికతో నేను ఇక్కడికి వచ్చాను.